కొత్త ప్రభుత్వ పథకాల అమలు లబ్ధిదారుల ఎంపికపై 4 రోజుల పాటు గ్రామ సభలు నిర్వహించనున్నారు. ఈ గ్రామ సభల్లో లబ్ధిదారుల ఎంపిక అదే మాదిరిగా కొత్త ప్రభుత్వ పథకాలు ఏమేమి చేపట్టబోతున్నారో మనతో మాట్లాడడానికి స్థానిక శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి ఉన్నారు. సార్, ఏంటి గ్రామ సభల ద్వారా కొత్త ప్రభుత్వ పథకాలు ఏమేమి అమలు చేయబోతున్నారు, లబ్ధిదారుల ఎంపిక ఎలా ఉండబోతుంది? లబ్ధిదారుల ఎంపిక చాలా పారదర్శకంగా మేము గతంలోనే అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ప్రజాపాలన, ప్రజల వద్దకే పాలన, అధికారులను కూడా ప్రజల వద్దకే తీసుకొచ్చి వారికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, మేము ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలు చేయాలనే దాని మీద మేము ఆ రోజు ప్రజాపాలన పెట్టి ఆ రోజు ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రేపు జనవరి 26వ తారీఖు నుంచి ముఖ్యంగా 4 పథకాలు ఆ రోజు నుంచి మేము మళ్ళీ ప్రజలకు అందియబోతా ఉన్నాం. దాంట్లో ప్రధానంగా రైతు భరోసా. ఈరోజు రైతు భరోసా కోసం రైతులకు సంబంధించి పారదర్శకంగా గతంలో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాళ్ళు రప్పలు అన్కల్టివేటెడ్ ల్యాండ్స్ కూడా దాదాపు 25,000 కోట్ల ప్రజాధనాన్ని ఇచ్చి దుర్వినియోగం చేశారు. సో అవన్నీ జరగకుండా పండించే పంట పొలాలు ఏవైతున్నాయో ఆ పంట పొలాలకు పెట్టుబడి సాయం అందించాలనే లక్ష్యంతో ఈరోజు రైతు భరోసా పథకాన్ని కూడా రేపు 26 జనవరి నుంచి సంవత్సరానికి ఎకరాకు 12,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. అదేవిధంగా రేషన్ కార్డ్స్. గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డ్స్ కోసము ఈ రాష్ట్ర ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. పేర్లు కొత్తగా రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకు కొత్తగా ఇంటికి వస్తే కోడలు వస్తే ఆ పేరు కూడా యాడ్ చేయలేదు. సో ఈరోజు మేము కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వబోతా ఉన్నాం. ముఖ్యంగా ఆల్రెడీ కొన్ని రేషన్ కార్డ్స్కి సంబంధించిన లిస్ట్ మా దగ్గరకు వచ్చింది. దరఖాస్తులు గతంలో మీ సేవల దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళని కూడా మేము కన్సిడర్ చేస్తూ ఉన్నాం. ఇంకా రాని వాళ్ళు ఎవరైతే రేషన్ కార్డ్స్ రాని వాళ్ళు ఉంటే ఈరోజు ప్రధానంగా గ్రామ సభ నిర్వహిస్తాము. ఈ గ్రామ సభలో రేషన్ కార్డ్స్ రాని వాళ్ళు ఇంకెవరైనా ఉన్నా కూడా దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళకు కూడా కొత్తగా రేషన్ కార్డ్స్ ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. రేషన్ కార్డ్స్, రైతు భరోసా, ముఖ్యంగా ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకము, భూమి లేని నిరుపేద కుటుంబాలు ఏవైతే ఉంటాయో రైతు కూలీలు వాళ్ళు ఎవరైతే ఎన్ఆర్జీఎస్లో వర్క్ చేసి ఉంటారో వాళ్ళను ప్రామాణికంగా తీసుకొని భూమి లేని నిరుపేద కుటుంబాలకు కూడా సంవత్సరానికి 12,000 రూపాయలు ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కూడా రేపు 26వ తారీఖు నుంచి ప్రారంభించబోతా ఉన్నాం. అదే కాకుండా ఈ మూడింటితో పాటు ఇందిరమ్మ ఇండ్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు ప్రభుత్వం చేపట్టబోతున్న కార్యక్రమం ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కూడా మేము ఆల్రెడీ దరఖాస్తులు తీసుకోవడం జరిగింది గతంలోనే. వీటికి సంబంధించిన ఎంటైర్ సర్వే కూడా కంప్లీట్ చేయడం, దాంట్లో అర్హత గల వ్యక్తులు పార్టీలకు అతీతంగా నిజంగా ఇండ్లు లేని నిరుపేద కుటుంబాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతా ఉన్నామని చెప్పేసి చెప్పబోతా ఉన్నాం. ముఖ్యంగా గ్రామ సభలో చాలా ప్రతిష్టాత్మకంగా మీరు చూస్తూ ఉన్నారు. ఒక పండగ వాతావరణం లాగా ఈరోజు మేము గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజల సమస్యలు తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కారం అయ్యే విధంగా ముఖ్యంగా ఈ 4 పథకాలు రేపు 26వ తారీఖు నుంచి కూడా ప్రజలకు అందించడానికి ఈ గ్రామ సభలు నిర్వహిస్తాం. అంటే ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి అమలు చేయబోతున్నటువంటి ఈ పథకాల అమలులో లబ్ధిదారుల ఎంపిక స్క్రూటినీ ఎలా ఉండబోతుంది? చాలా పారదర్శకంగా. నేనేమంటా ఉన్నా, ఇప్పుడు అందుకే మేము అర్హత గల వ్యక్తులే గతంలో ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చారు. అర్హత లేని వ్యక్తులు కూడా కొందరు ఆ పథకాలను అనుభవించారు. కొన్ని పథకాలు వాళ్ళు ప్రవేశపెట్టే కొన్ని పథకాలు ఏవైతున్నాయో అరకొర ఇచ్చిన పథకాలు కూడా లబ్ధిదారులు అంటే అర్హత లేని వ్యక్తులకు కూడా మీరు ఇప్పటిదాకా అదే రైతు భరోసా ఏదైతే ఉందో కొండలు గుట్టలకు అన్కల్టివేబుల్ అంటే ల్యాండ్ కన్వర్షన్ అయిన ల్యాండ్స్ కూడా ఏదైతే లేఅవుట్ అయిన ల్యాండ్లకు కూడా ఇవ్వడం వల్ల దాదాపు 25,000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది. సో అది ఇప్పుడు జరగకుండా మేము చాలా పారదర్శకంగా చాలా ట్రాన్స్పరెంట్గా ఈ గ్రామ సభలలో అర్హత గల వ్యక్తులకు మేము దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. గతంలో మేము చెప్పినాం కదా, 6 గ్యారెంటీలు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి గ్యారెంటీ కూడా అమలు చేయలేదనే విమర్శకి ఏం సమాధానం చెప్తారు? ఈరోజు గ్యారెంటీ అన్న మాట్లాడుతున్న వ్యక్తి గురించి మనము మాట్లాడుకోవడమే బెటర్. ఇప్పుడు ఈరోజు పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ వ్యక్తులు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిన వ్యక్తులు, ఆర్థిక దోపిడీ చేసిన వ్యక్తులు, ఆర్థిక నేరగాళ్ళు, ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు లాంటి ఆర్థిక నేరగాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించిన వ్యక్తులు ఈరోజు బ్రహ్మాండంగా మేము 20,000 కోట్ల రూపాయలు 25 లక్షల కుటుంబాలకు, రైతుల 25 లక్షల కుటుంబాలకు భారతదేశ చరిత్రలోనే ఎక్కడ జరగని రుణమాఫీ ఈ రాష్ట్రంలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. సో గ్యారెంటీ అన్న వ్యక్తి మైండ్ ఉన్నబట్టి ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి కావాలంటే ఈరోజు వస్తే మా ఊర్లలో ప్రజలు చెప్తారు, మీకు గ్యారెంటీ అమలు అవుతా ఉందా, 6 గ్యారెంటీలు అమలు అవుతా ఉన్నావో కళ్ళకు కట్టినట్టు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ప్రజలు మాకు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు దాని విషయం. సో మొత్తం మీద మరో 4 ప్రభుత్వ పథకాలను అమలు చేయబోతున్నాము. లబ్ధిదారుల ఎంపిక చాలా పారదర్శకంగా ఉండబోతుందని చెప్పేసి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పేర్కొంటున్నారు. ఈ గ్రామ సభలను ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి, ప్రభుత్వ పథకాలు పొందవచ్చు అని చెప్పేసి ఆయన పేర్కొంటున్నటువంటి పరిస్థితి. సందీప్తో హైమద్, ఎన్టీవీ, లాల్కోట నుంచి.